హై ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూస్తారు కదా, ఇది మామూలు వీడియో అయితే ఉంటుంది. నేను చేసిన వీడియో 3D యానిమేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మీ ఫోటోతో పెట్టించుంటే చాలు. ఇక్కడ ఏం లేదు, మీ దగ్గర ఒక 3 ఫొటోస్ ఉంటే చాలు. అది కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేసి పెట్టింటే చాలు. ఇంకా మీరేం చేసింది లేదు. ఒకసారి వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి నేను ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు చాలా ఇంప్రెస్ అవుతుంది కదా వీడియో. ఇంకోటి ఏంటంటే కాపీరైట్స్ వల్ల నేను ఒక్క నీళ్ళు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్తో చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ తీసుకోవచ్చు. ఈ వీడియో గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం చేయడానికి రిప్లై ఇస్తాను. ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియో అయితే పంపండి. నేను మార్నింగ్ కల్లా చేసి అయితే పెట్టాను. ఇంకో ప్రాజెక్ట్ ఏమైనా ప్రాబ్లం అయితే దాని ಬಗ್ಗೆ ఒక లింక్ అయితే పెట్టాను. అలాగే దీనికి సంబంధపెట్టిన ప్రాజెక్ట్ లింక్, మెట్రో లింక్స్ అన్నీ ఇచ్చాను. అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఇంకేం నేను అడగలేను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ కొన్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టండి. ఇప్పుడు ఆలస్యకుండా 18 గంటలు చదవండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏం లేదు, మీరు అలర్ట్ మెషిన్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ తర్వాత ఇక్కడ మీకు 3D యానిమేషన్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ వచ్చేసి బాక్స్ తీసి కెమెరా అయితే ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఈ లిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫాంట్ ఏమైనా మిస్సింగ్ ఫాంట్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకొని, ఇక్కడ నేను ఇచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర పర్సనల్ ఫాంట్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఈ ఫాంట్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంది, ఒకసారి చేసి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇమేజ్ అయితే కదా, ఇక్కడ ఇమేజ్ ఇంగ్లీష్ చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఇమేజ్ ఇంగ్లీష్, తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టి ఏడ్చుకో వాళ్ళకి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ బ్యాక్ వచ్చేసుకుంటే ఇక్కడ మీకు ఈ రీతి అయితే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లేకపోతే ఫోటో తీసి తర్వాత మూవీ టైం నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ మీరు వెనక్కి ముందుకి జరుపుకొని ఉండి తర్వాత ఇతర స్లో యాక్షన్ తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఈ వీడియో అయితే అయిపోయింది. ఇదే తర నెక్స్ట్ ఇమేజ్ కలిసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ వర్డ్ అడిచి పైన ప్లస్ అయితే క్లిక్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇదే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అండి. నేను ఎలా చెప్పాను అలా చేసుకోండి. తర్వాత ఇంకొక ఇమేజ్, ఇక్కడ మీ దగ్గర ఒక 3 ఇమేజ్ ఉంటే చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఫాంట్ అనేది చాలా అవసరం, ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సాంగ్స్ కూడా ఇచ్చిన సాంగ్ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ కూడా దానికి క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ క్వాలిటీ 4K HD, తర్వాత ఎక్స్పోర్ట్ నిన్నైతే క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై